సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బల్కా సుమన్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు తామే ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక జోకర్లా మారిపోయారన్న బల్కా సుమన్ ఆయన తీరును చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. నేను ఇక్కడ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్ని అందరినీ కూడా రేవంత్ రెడ్డి యొక్క మోసం, ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే తీరు, ఆయన నైజాన్ని మరొకసారి ప్రజలందరి ముందర గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. దాదాపు 32,515 ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. గురుకులాల్లో టీజీటీ, పీజీటీ 9,210 పోస్టులు ఏప్రిల్ 2023 నాడు మేము ఇచ్చిన నోటిఫికేషన్. ఆగస్టు 2023లో పరీక్షలు అయినాయి, ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చినాయి 24లో. పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు 17,516 ఏప్రిల్ 2022 నాడు మేము ఇచ్చిన నోటిఫికేషన్. జూన్ 2023లో పరీక్షలు అయినాయి, అక్టోబర్ 4, 2023లో ఫలితాలు రిలీజ్ అయినాయి. ఎస్ఐ, ఏఎస్ఐ 587 పోస్టులు ఏప్రిల్ 22 మేము ఇచ్చిన నోటిఫికేషన్. ఏప్రిల్ 23లో పరీక్షలు అయినాయి, ఆగస్టు 7, 2023లో ఫలితాలు రిలీజ్ అయినాయి. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులకు సంబంధించి డిసెంబర్ 2022 మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆగస్టు 2, 2023 పరీక్షలు అయినాయి, డిసెంబర్ 23, 2023లో ఫలితాలు విడుదలైనవి. ఈ 32,000 పైచిలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేసినాం. కానీ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాల మేళ పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ తనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం